మండోదరి హితువు. లంకాపురి యోధులందరూ నేల కొరిగారు. తలలు తెగిన మొండాలతో గజబలము అశ్వబలము నాశనం కాగా యుద్ధభూమి రక్తపు మాంసపు ముద్దలతో నిండిపోయింది. అంతఃపురంలోని కాంతలు బోరున విలపిస్తున్నారు. కుంభకర్ణుడు ఇంద్రజిత్తు లాంటి మహాయోధులు మట్టి కరిచిపోయారు. రామలక్ష్మణుల దాటికి లంకాపురి యోధుల జవసత్తువులు సన్నగిల్లుచున్నవి. యుద్ధ విశేషాలు తెలుసుకుని రావణుడు తోకతొక్కిన త్రాచులా ఉగ్రుడై తానే యుద్ధభూమికి వెళ్ళుటకు నిర్ణయించుకుని యుద్ధానికి రథం సిద్ధం చేయండి అని సేవకునికి ఆజ్ఞాపించాడు. ఆ మాటలు విన్న మండోదరి శోకదేవతగా రోదిస్తూ రావణుని సమీపిస్తూ, స్వామి, నా మాట వినండి. శ్రీరాముడు అవతార పురుషుడని అందరూ అంటుంటే విన్నాను. 1000 ఏనుగుల బలం కలిగి వేలాది మందిని తన చేతులతో అంతమొందించగల బలశాలి. మీ సోదరుడు కుంభకర్ణుడు, మన ఇంద్రజిత్తు మొదలగు యోధులంటేనే దేవేంద్రుడు దేవతలు కూడా భయపడి పారిపోతారు. అలాంటి వారినే సునాయాసంగా ఎదిరించి సంహరించారు. వారితో మనకెందుకు తగువు? ఇప్పటికైనా సీతను శ్రీరామునికి అప్పగించి యుద్ధమును ఆపుచేయండి. పరకాంతలను చెరపట్టి తెచ్చి బంధించారు కనుకనే ఈ స్థితికి చేరుకున్నాము. సిరి సంపదలతో కలకల్లాడుతున్న లంకాపురము శ్మశానంగా మారింది. నా మాట వినండి, నా మాంగల్యం నిలపండి అని ఎంతో ప్రాధేయపడింది. ఆ మాటలు విన్న రావణుడు వికటంగా నవ్వుతూ, మండోదరి, మరణించిన వారితో నన్ను పోల్చావా? లంకాపురి వీరులందరూ ఒక ఎత్తు, ఈ లంకేశ్వరుడు ఒక ఎత్తు. పలుమార్లు ఇంద్రాది దేవతలను స్వర్గం నుండి తరిమిగొట్టిన నాకు ఎదురు నిలిచి యుద్ధం చేయగల వీరులు ఈ భూప్రపంచంలోనే లేరు. నా శక్తియుక్తులు నీకు తెలియదు. మానవ మాతృడైన ఆ రామునికి సీతను అప్పగించి రాముణ్ణి శరణు వేరడమని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఆ రాముడు నా కాలిగోటితో సమానం. నా వీరత్వానికి ఎదురనేదే లేదు. నేనంటే మృత్యువుకే భయం. ఈ వీరాది వీరుడు ఎవరు చెప్పినా వినడు అంటూ యుద్ధభూమికి బయలుదేరాడు. రావణ వధ. రావణుడు వేల సైన్యంతో ఆవేశంతో రోషంతో యుద్ధరంగానికి వచ్చి నిలిచాడు. శ్రీరాముడు రావణుని చూచి యుద్ధభూమిలో ముందుకు నడిచాడు. రావణుడు రథంపై నిలబడి రాముణ్ణి చూచి మీసం మెలివేశాడు. శ్రీరాముని ఎదుట రావణుడు పర్వతంలా నిలబడి ఉన్నాడు. ఇద్దరి మధ్య యుద్ధం మొదలైంది. శ్రీరాముడు నేలపై నిలిచి బాణాల వర్షం కురిపిస్తున్నాడు. రావణుడు వాటిని ఛేదిస్తున్నాడు. సర్వలోకాలు, దేవతలు, మునులు ఆశ్చర్యంతో యుద్ధాన్ని చూస్తున్నారు. ఇంద్రుడు రాముని కోసం ఇంద్రరథాన్ని పంపాడు. రథం యుద్ధభూమిని చేరింది. రథంపైనున్న మాతలి, రామచంద్ర, దేవేంద్రుడు పంపిన ఈ రథం అధిరోహించు. ఇందులో దివ్యచాపము, బాణ, కవచ, తుణీర శక్తి మొదలగు ఆయుధాలు ఉన్నాయి. వీనితో శత్రు సంహారం సాగించు. ఇది దేవేంద్రుని ఆజ్ఞ అన్నాడు మాతలి. శ్రీరాముడు రథానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి రథం అధిరోహించాడు. ఇద్దరి మధ్య భయంకర యుద్ధం సాగుతుంది. రావణుడు గాంధారాస్త్రం వదిలాడు. రాముడు దానిని చల్లబరిచాడు. లంకేశ్వరుడు రాక్షసాస్త్రం వదిలాడు. విషజ్వాలలు కక్కుతూ సర్పాలు శ్రీరాముణ్ణి చుట్టుముట్టాయి. వాటిని గరుడాస్త్రంతో మట్టి కరిపించాడు. అప్పుడు రావణుడు త్రిశూలం అందుకుని సింహగర్జన చేస్తూ విసిరాడు. శ్రీరాముడు శక్తి బాణంతో దాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. రాముని బాణాల దాటికి రావణుని ఉత్సాహం సన్నగిల్లింది. నీరసంగా కనిపించాడు రావణుడు. అది గమనించిన రథసారథి యుద్ధభూమి నుండి కొంత దూరానికి తీసుకువెళ్ళాడు. ఆ సమయమున శ్రీరామునికి అగస్త్య మహర్షి ఉపదేశించిన శత్రునాశన సమర్థమైన సనాతన మంత్రం ఆదిత్య హృదయం గుర్తుకు వచ్చింది. వెంటనే భక్తితో రాముడు 3 సార్లు ఆదిత్య మంత్రం జపించాడు. రాముడు కోటి సూర్యకాంతుల శోభతో యుద్ధభూమిలో ఉన్నాడు. రావణుడు ఎదురు వచ్చాడు. ఇద్దరి మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఇద్దరూ తమ తమ శక్తులతో పోరాడుతున్నారు. రామబాణం రావణ రథధ్వజాన్ని ఖండించింది. రావణుడు వేసే బాణాలను శ్రీరాముడు చిరునవ్వుతో ఎదుర్కొంటున్నాడు. యుద్ధం భయంకరంగా సాగుతుంది.
శ్రీరాముని బాణం తగిలి రావణుని శిరస్సు ఒకటి నేలపై పడింది. వెంటనే మరొక శిరస్సు పుట్టుకు వచ్చింది. అలా ఎన్నిసార్లు శిరస్సును ఛేదించినా అది మరలా పుడుతూనే ఉన్నది. అది గమనించిన శ్రీరాముడు మనసునందు బ్రహ్మాస్త్రాన్ని ధ్యానించి బాణం ఎక్కుపెట్టి బ్రహ్మాస్త్రాన్ని రావణుని మీదకు వదిలాడు. అది మేరుపర్వతాల తోరణంలాగా ఆకాశమంత రూపంతో, మహాజ్వాలా రూపంతో మంటలు క్రక్కుతూ మహావేగంతో వచ్చి రావణుని గుండెను చీల్చి వెన్ను నుండి బయటకు వచ్చి శ్రీరాముని అమ్ముల పొదిలో చేరింది. రావణుడు బ్రహ్మాస్త్రం దాటికి పర్వతం వలె నేల కొరిగాడు. వానరుల జయజయనాదాలు మిన్నుముట్టాయి. సూర్యుడు కాంతిహీనుడైనట్లుగా, చంద్రుడు క్షీణించినట్లుగా విర్రవీగిన రావణాగ్ని రామ ప్రతాప వర్షానికి చల్లారింది. మహావీరుడు, గొప్ప తపశ్శాలి అయిన అగ్రజుడు రణరంగమున రక్తసిక్తమై భూమి మీద పడి ప్రాణాలు వదలడం విభీషుని మనసు దుఃఖసాగరమైంది. శ్రీరాముడు విభీషుణ్ణి సమీపించి, మిత్రమా, క్షత్రియుడు ఎప్పుడో ఒకనాడు యుద్ధరంగమున మరణించవలసిందే. మీ అన్న క్షత్రియ ధర్మం పాటించి వీరస్వర్గం పొందాడు. విచారించి లాభం లేదు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చెయ్యి అని చెప్పాడు. సరే అన్నాడు విభీషణుడు. రావణుడి మరణ వార్త లంకకు చేరింది. రావణుడి భార్య మండోదరి గుండెలు బాదుకుంటూ రణరంగానికి వచ్చి రావణుడి మృతదేహం మీద పడి బోరున విలపించింది. సీతాదేవి అగ్నిప్రవేశం చేయుట. విభీషణ్ణి పట్టపురాణి మరియు రాక్షస స్త్రీలు సీతకు మంగళ స్నానాలు చేయించి శ్రీరాముని ముందు నిలబెట్టారు. సీతాదేవి శ్రీరామునికి పాదాభివందనం చేసింది. ఇరువురి కళ్ళు చెమర్చాయి. అప్పుడు రాముడు, రావణుడు చేసిన అవమానానికి ప్రతీకారం చేశాను. నా పౌరుషం లోకవిఖ్యాతమైనది. హనుమంతుని శ్రమ, సుగ్రీవుని మంత్రాంగము, విభీషణుని కష్టము ఫలించాయి. లోకకంటకుడైన రావణుణ్ణి జయించాను. ఇదంతా నీకోసం కాదు, నా వంశ గౌరవం కోసం చేశాను. జానకి, నా ధర్మం నేను నెరవేర్చాను. ఇంతకాలం పరాయివాని ఆధీనంలో ఉన్న నీవు నీ పవిత్రతను నిరూపించుకోవడం నీ ధర్మం అన్నాడు రాముడు. జానకి కన్నీరు గారుస్తూ శ్రీరామునికి ప్రదక్షిణం చేసి దేవ విప్రువులందరకు నమస్కరించి అగ్నిహోత్రుడుకు చేతులు జోడించి, నా మనసు శ్రీరాముని యందే లగ్నమై నా త్రికరణాలు అతని వశంలోనే ఉండి ఉంటే ఈ అగ్ని నన్ను దహించదు అంటూ అగ్నిజ్వాలల మధ్యకు చేరింది. రాముని ఆజ్ఞ ప్రకారం సీత అగ్ని ప్రవేశం చేసింది. అగ్నిదేవుడు ప్రత్యక్షమై అగ్నిపునీత అని సీతను కీర్తించాడు. రామచంద్ర, సీత అగ్నిప్రవేశం చేయడం వల్ల నేను పవిత్రుడు అయ్యాను అని అగ్నిహోత్రుడు సీతాదేవిని తీసుకుని వచ్చి ఆమెను రాముని ముందుంచి, శ్రీరామచంద్ర, ఈ పతివ్రతా శిరోమణి త్రికర్ణ శుద్ధిగా నిన్నే ఆరాధిస్తున్నది. ఈమె మనసులో మరెవ్వరూ లేరు. సమస్త లోకాలను పవిత్రం చేయగల శీలవతి ఈమెను స్వీకరించు అన్నాడు అగ్నిదేవుడు. అప్పుడు శ్రీరాముడు, అగ్నిదేవ, సీత శీలవతి అని, నన్నే త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తున్నదని, దుష్టుడైన రావణుని నిరోధించగల తేజస్విని అని ఆమె చిత్తశుద్ధి నాకు తెలుసు. కానీ సీతాదేవి శీలవతి, పవిత్రురాలు అని ఈ లోకం గుర్తించాలి. అయోధ్య ప్రజలు గుర్తించాలి. ఎంతో కాలంగా రావణ అంతఃపురంలో ఉన్న సీతను రాముడు చేపట్టాడని వేలెత్తి చూపకూడదని ఇంత కఠినంగా ప్రవర్తించాను. ఇప్పుడు ఈమె కీర్తి, తేజస్శిలాలను ముల్లోకాలు కీర్తిస్తాయి. జగతి ఉన్నంత కాలం ఈమె శీలవతిగా విరాజిల్లుతుంది అన్నాడు శ్రీరాముడు. దేవతలు పూలవర్షం కురిపించాడు. శ్రీరాముడు సీతను అక్కున చేర్చుకున్నాడు. పుష్పక విమానం. ఉషోదయ వేళ విభీషణుడు వచ్చి, శ్రీరామచంద్ర, సూర్యకిరణాలు ప్రాణకోటిని మేలకొలుపు పాడుచున్నాయి. మంగళ కలశాలలో పవిత్ర జలాలు నీ స్నానార్థం సిద్ధం చేసి లంకానగర సుందరీమణులు నిన్ను జలకాలాడించడానికి ఎదురు చూస్తున్నారు అన్నాడు. శ్రీరాముడు నవ్వుతూ, ప్రియమిత్రమా, అయోధ్య చేరి భరతుని చూచే వరకు నేనీ రాజలాంఛనాలను విసర్జిస్తున్నాను. ఈ సుగ్రీవాదులందరినీ ఉచిరీతి నీవు సత్కరించు అన్నాడు. రామభద్ర, స్నేహలాంఛనంగా నాతో కొన్నాళ్లు గడపాలి అని కోరాడు విభీషణుడు. మిత్రమా,
నీ మనసు నేనెరుగుదును. నా మనసంతా అయోధ్య పౌరుల మీద ఉన్నది. మా అమ్మలు, నా సోదరులు అందరినీ చూడాలనే ఆతృతతో ఉన్నాను. నీ ఆతిథ్యం మరొకసారి స్వీకరిస్తాను అన్నాడు శ్రీరాముడు. విభీషణుడు మారు మాట్లాడక వానర బల్లుక వీరులందరినీ మణిభూషణాలు బహుకరించి వారిని గొప్పగా సత్కరించాడు. విభీషణుడు పుష్పక విమానాన్ని అందంగా అలంకరించి తీసుకుని వచ్చాడు. సీతారామ లక్ష్మణులు పుష్పక విమానం ఎక్కిన తరువాత సుగ్రీవుడు, హనుమంతుడు మొదలగు వారు కూడా ఎక్కారు. అందరి వద్ద సెలవు తీసుకుని సీతా సమేతంగా బయలుదేరాడు శ్రీరాముడు. విమానం గాలికన్నా వేగంగా వెళ్ళసాగింది. దారిలో శ్రీరాముడు సీతాదేవికి సేతువు మొదలగు ప్రదేశాలు చూపించాడు. శ్రీరామునకు భరద్వాజ మహాముని ఆశ్రమం కనబడింది. వెంటనే విమానమును క్రిందకు దిగు అన్నాడు రాముడు. వెంటనే విమానం భూమి మీద నిలిచింది. అందరూ భరద్వాజముని ఆశ్రమానికి వెళ్ళి ఆయన ఆశీస్సులు పొంది ఆతిథ్యం స్వీకరించారు. హనుమంతుడు ముందుగా నందిగ్రామం చేరి భరత శత్రుఘ్నులతో శ్రీరాముడు సీతాదేవితో కలిసి వస్తున్నట్లుగా తెలపడానికి ముందుగా బయలుదేరాడు. తరువాత సీతారాములు భరద్వాజుని వద్ద సెలవు తీసుకుని విమానము ఎక్కారు. విమానము అయోధ్య నగరం వద్దకు వచ్చి ఆగింది. భరత శత్రుఘ్నులు, ఆంజనేయుడు ఎదురు వచ్చారు. అందరూ దిగి రాగానే భరత శత్రుఘ్నులు సీతారామ లక్ష్మణులకు నమస్కరించారు. శ్రీరాముడు వచ్చాడని తెలుసుకుని కౌసల్య, కైకేయి, సుమిత్ర, వశిష్ఠాది గురువులు, మంత్రులు క్షణాల్లో రథాల మీద నందిగ్రామం చేరుకున్నారు. గుహుని తీసుకుని రమ్మని ఒక సేవకుని పంపాడు రాముడు. తరువాత అందరూ ఆనందోత్సాహములతో మహావైభవముగా అయోధ్య పట్టణ ప్రజలు పురవీధుల్లో ఇరువైపులా బారులు తీరి సీతారామ లక్ష్మణులకు పుష్పవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. పుర ప్రజల ఆనందోత్సాహాల మధ్య నివాస మందిరం చేరుకున్నారు. శ్రీ సీతారామ పట్టాభిషేకము. సీతారాముల పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించారు. అయోధ్య నగరంలో జీవకళ ఉట్టిపడుతూ మంగళ శుభకరాలు మార్మ్రోగాయి. నగర జనులందరూ సంతోషంతో గొప్పగా వేడుకలు జరుపుకుంటున్నారు. హనుమంతుడు మున్నగువారు పుణ్యనదుల నుండి బంగారు కడవలతో నీరు తెచ్చి ఇవ్వగా సీతారాములకు స్నానాలు చేయించారు. పట్టు పీతాంబరములు కట్టి రాజభూషణములు అలంకరించారు. మంగళవాద్యాలు మ్రోగుతుండగా పురోహితుల మంత్రోచ్చారణ మధ్య వశిష్ఠుడు సీతారాములను సింహాసనంపై కూర్చుండబెట్టాడు. భరతుడు పాదుకలను తెచ్చి శ్రీరాముని పాదాలకు తొడిగి, అన్నా, నా బాధ్యత తీరిపోయింది. ఈ రాజ్యం నీది. నీ రాజ్యం నీకు అప్పచెప్పుచున్నాను అని ఆయన పాదాలకు నమస్కరించాడు. హనుమంతుడు శ్రీరాముని పాదాల వద్దనే కూర్చున్నాడు. వేదవేత్తలు మంత్రపఠనం సాగిస్తున్నారు. బ్రహ్మ నిర్మితమైన మనువు ధరించిన వంశపారంపర్యంగా వస్తున్న నవరత్న కిరీటాన్ని వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుని శిరస్సుకు ఉంచారు. ఋత్వికులందరూ రాజభూషణాలతో సీతారాములను అలంకరించారు. శత్రుఘ్నుడు వెళ్ళగొడుగు పట్టగా సుగ్రీవుడు, విభీషణులు శ్వేత చామరాలు అందుకున్నారు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. తరువాత శ్రీరాముడు అందరినీ పేరు పేరునా పిలిచి తగిన కానుకలు వారికిచ్చి సత్కరించాడు. సీతాదేవికి చంద్రకాంతులను వెదజల్లే ఒక గొప్ప మణిహారమును అలంకరించాడు. అప్పుడు సీతాదేవి శ్రీరాముని ముఖారవిందం వైపు చూసింది. అది గమనించిన శ్రీరాముడు, నీకు ఎవరి మీద ఎక్కువ అభిమానం ఉందో వారికి ఇవ్వు అన్నాడు. అప్పుడు సీతాదేవి, నాయనా హనుమ, ఇలా రా అని పిలిచింది. హనుమంతుడు ముకుళిత హనుస్తుడై సీతాదేవి ఎదురుగా నిలిచి ఆజ్ఞ అన్నాడు. సీత నవ్వుతూ రాముడు తనకు అలంకరించిన హారాన్ని తీసి హనుమ కంఠమున అలంకరించింది. ఆంజనేయుని ఆనందానికి అవధులు లేవు. అది చూసి అందరూ సంతోషించారు. తరువాత అందరూ సీతారాముల వద్ద సెలవు తీసుకుని ఎవరికి నెలవుకు వారు వెళ్ళిపోయారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు తల్లులు ఎంతో ఆనందించారు.